రాష్ట్రంలో 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి 4 కంపెనీల ఏర్పాటుకు పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 50,000 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రతిష్టాత్మక సంస్థలైన సిఫీ, సత్వ, బీబీఎం, ఏఎన్ఎస్ఆర్ సంస్థలు 20,216 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ విశాఖలో మొదటి దశలో 1,466 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీని ద్వారా 200 మందికి ఉపాధి లభించనుంది. రెండవ దశలో 15,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా 400 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. సాత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖలోని మధురవాడలో 1,500 కోట్ల పెట్టుబడులు పెడుతుండగా 25,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. బీబీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖలోని ఎండాడలో 1,250 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీని ద్వారా 15,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ విశాఖ మధురవాడలో 1,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. తద్వారా 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.